మాజీ మంత్రులు సబితా కడియంపై అసెంబ్లీలో సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లో చేరక ముందు వాళ్లు బానే ఉన్నారని, ఆ స్కూల్లో చేరగానే మారిపోయారని చెప్పారు. గతంలో చేవెళ్ల వరకు ప్రాణహిత నీటి కోసం మాజీ మంత్రి సబిత ధర్నాలు చేశారని గుర్తు చేశారు. తమ్ముళ్లు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన సబితక్క సైలెంట్ గా ఉంటున్నారని చెప్పారు. అటు కడియం కూడా బీఆర్ఎస్ లో చేరగానే ఆయన కూడా మారారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఎందుకు అక్క కూడా చెప్తలేదు హరీష్ ను మాట్లాడేది తప్పని. చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయి లోపలికి దిగినాం కదా. వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది. మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు. చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు. మల్లన్న సాగర్కే ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష. ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సబ్జెక్టే ఇది. ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్లలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి 100 కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. అక్క బాధ్యత ఏంది? తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి, తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సరిదిద్దాలి. కానీ ఆ పని చేయరు. ఎందుకు అని అంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే, మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష. పెద్దలు మా శ్రీహరి గారు కూడా పాపం మంచోడు, విషయం అవగాహన ఉన్నాడు. కానీ ఆ స్కూల్లో చేరంగానే శ్రీహరి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తారు.